హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. కుటుంబంలో ఎంతమందికి రుణమాఫీ అవుతుంది, కట్ ఆఫ్ డేట్ ఏ డేట్ నుంచి ఏ డేట్కు తీసుకుంటారు అనేది ర్యాండమ్గా చాలామంది రైతులకైతే ఉన్నటువంటి డౌటు. సో ఈ డౌట్ను ఈ వీడియో ద్వారా మనం క్లారిఫై చేసుకుందాం. సో ఇప్పుడు మనకు వీళ్ళు రుణమాఫీ అనేది రేషన్ కార్డు, భూమి పాస్బుక్, ఆధార్ కార్డు ఈ మూడిటి ఆధారంగానైతే రుణమాఫీ చేయటం జరుగుతుందన్నమాట. అంటే రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో రేషన్ కార్డులో ఉన్న పేర్లలో ఇద్దరికి, ఒకే రేషన్ కార్డులో ఉన్నటువంటి ఇద్దరు రైతులకు క్రాప్ లోన్ ఉన్నట్లయితే అందులో నుంచి ఒకరికి మాత్రమే రుణమాఫీ కావటం జరుగుతుంది. వేర్వేరు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లయితే ఇద్దరికి కావటం జరుగుతుంది. అలా కాకుండా లోన్ తీసుకున్నటువంటి ఇద్దరు రైతులు కూడా ఒకే రేషన్ కార్డులో పేరు ఉన్నట్లయితే ఒకరికి మాత్రమే కావటం జరుగుతుంది మాఫీ. ఇదంతా ఒక కుటుంబంగా వీళ్ళైతే పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. సో తర్వాత ఏంటి అని అంటే దీని యొక్క కట్ ఆఫ్ డేట్ ఏ డేట్ నుంచి ఏ డేట్కు తీసుకుంటారు అని చెప్పేసి చూసుకున్నట్లయితే 2018 డిసెంబర్ 12 తర్వాత నుంచి 2023 డిసెంబర్ 9-10 తారీఖు మధ్యలో తీసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో సో వీళ్ళందరికీ కూడా రుణమాఫీ అయితే కావటం జరుగుతుంది. సో దీంతో పాటుగా వీళ్ళు ఇంకా పిఎం కిసాన్ యొక్క కండిషన్స్ను అప్లై చేసినట్లయితే పిఎం కిసాన్ స్కీమ్ కండిషన్స్ ద్వారా కూడా కొంతమందికి అయితే రుణమాఫీ అనేది ఆగిపోవటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.